హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎన్ సోమేష్ రెడ్డిని. ఈరోజు నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఒక ప్లానింగ్ అయితే చేసుకున్నాను. ఆ ప్లానింగ్ మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. మీ పిల్లలు ఎక్కువగా టీవీస్లో యూట్యూబ్లో గేమ్స్ చూస్తే ఏ అని కామెంట్ చేయండి. మీ పిల్లలు క్రికెట్ మ్యాచెస్ అట్లాంటివి ఏమన్నా చూస్తే బి పెట్టండి. మీ పిల్లలు చదువుకునేటట్టుంటే సి పెట్టండి. మీ పిల్లలు టీవీస్లో చెడ్డవి చూస్తే పెట్టండి. ఫస్ట్లో చెడ్డ వాల్ పేపర్ పెడతాం, వాళ్ళు నొక్కితే అంటే దానికి ఎగ్జాంపుల్గా మూవీస్, దాంట్లో దేవర కానీ అట్లాంటివి ఉంటాయి. ఆ వాల్ పేపర్ అట్లాంటిది పెట్టి పార్ట్ 1 పార్ట్ 2 అట్లా పెడతాం. ఎందుకంటే ఫుల్ మూవీ అని పెడితే వాళ్ళు 1 hour కూడా ఉండాల్సింది, ఎందుకని ఇంతసేపే ఉంది అని అనుకుంటారు. కాబట్టి పార్ట్ అని పెడతాం. అది ఓపెన్ చేసిన తర్వాత కాసేపు అదే వస్తుంది. దాని తర్వాత మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ అట్లాంటివి ఏమన్నా నేర్పిస్తాం. ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ, అంగన్వాడీ, ఫస్ట్ క్లాస్ వీళ్ళే ఎక్కువగా సెల్ ఫోన్లో గేమింగ్స్, కార్టూన్స్ అట్లాంటివి ఎక్కువ చూస్తారు. కాబట్టి వీళ్ళకైతే బాగా యూస్ వస్తుంది. కాబట్టి ఈ ప్లానింగ్ మీకు నచ్చితే ఈ పెట్టండి. ప్లానింగ్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లానింగ్ ఎందుకని వచ్చిందంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి 5 years అవుతుంది, కానీ 334 ఉన్నాయి. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ నేమ్ మార్చి NSSR తిరుపతి అని పెట్టినాం, తర్వాత రెడ్డి శివశంకర్ అని పెట్టినాం, ఇప్పుడు తెలుగు ఎనీవన్ అని పెట్టినాం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలని. కానీ ఈ పేరు పెట్టిన తర్వాత 4 సబ్స్క్రైబర్సే వచ్చినారు. నాకు సబ్స్క్రైబర్స్ రావాలా, వ్యూస్ రావాలా, మీ పిల్లలకి చదువు రావాలని చెప్పేసి ఇట్లాంటి పేరు అంటే నాకు వచ్చింది. ఇది కాపీ కొట్టినా నేను F3 నుండి. F3లో వెంకటేష్ వాళ్ళు ప్లానింగ్ చేసుకుని వాళ్ళు ఒక బొమ్మను తయారు చేస్తారు. దాంట్లో కంప్యూటర్ని పెట్టి దాంట్లో కాసేపు బొమ్మ అంటే కార్టూన్స్ వచ్చేటట్టు చేసి లాస్ట్లో చదువుకునే ఒక నమ్మకాన్ని తెప్పించేసి వాళ్ళను చదివేటట్టు చేస్తారు. అట్లా నేను కూడా అట్లా చేస్తాను. కాబట్టి ఇది బాగుంటే, ఇప్పుడే చెప్పిన, ఇది బాగుంటే లైక్ చేయండి, బాగోకపోతే డిస్లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.